ఉషాని. మీకోసం వచ్చేసాను. ఉషా, ఉషా, నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నిన్నెవరు ఎత్తుకెళ్ళలేదు కదా? నన్నెవరు ఎత్తుకెళ్తారండి? మీరు నాకు తోడుగా ఉన్నారుగా. ఇంకెవరికి ఆ ధైర్యం ఉంటుంది చెప్పండి? ఇంకా మనం మన ఇంటికి వెళ్దామా? సమయానికి కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఈ పరిస్థితుల్లో కిరణ్ని నువ్వు తప్ప ఇంకెవరూ కంట్రోల్ చేయలేరని అర్థమైంది. అందుకే నీకు కాల్ చేశాను. పదండి. ఉషకి కాల్ చేసింది మీరేనా? అవును. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. రవి, కిరణ్మయ్ మేడం గారు వచ్చారు. నమస్తే మేడం. న్యూ అపాయింట్మెంటా? అవును మేడం. స్కూల్లో టీచర్కి, స్పోర్ట్స్లో కోచ్కి, ఆఫీస్లో బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? లేక రెస్పెక్ట్ ఇవ్వడం ఎందుకు అనుకున్నావా? చచ్చా, అదేం లేదు మేడం. వర్క్లో పడి మిమ్మల్ని గమనించలేదు అంతే. పని మీద ధ్యాస ఉండాలి, కానీ బాస్ని మర్చిపోయేంత కాదు. అండ్ వన్ మోర్ థింగ్, పని చెయ్యి. పని చేస్తున్నట్టు నటించకు. అండర్స్టాండ్? ఉషా, నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నిన్నెవరు ఎత్తుకెళ్ళలేదు కదా? అమ్మా ఉషా, ఇప్పుడు కిరణ్ పరిస్థితి ఎలా ఉందమ్మా? ఏమైనా మార్పు కనిపించిందా? కాస్తైనా మెరుగుపడుతున్నట్టు అనిపిస్తుందా? మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంతలోనే మరో లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కిరణ్కి ఇలా ఉందని కంగారు పడుతున్నావా? వెలుగుకి చీకటికి మధ్యలో ఒక గీత ఉంటుంది.
గీతకి ఇటువైపు వెలుగులో ఉన్నంతసేపు ధైర్యంగానే ఉంటుంది. ఏమీ కాదనే భరోసా కనిపిస్తుంది. కానీ ఆ గీత దాటి ఒక్కసారి చీకట్లోకి అడుగు పెట్టామా ఏదో అయిపోతుందనే భయం వెంటాడుతుంది. మళ్ళీ వెలుగులోకి అడుగు పెట్టే వరకు ఆ అలజడి మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. చీకటిలో అడుగుపెట్టి ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో. కిరణ్ విషయంలో నువ్వేమీ భయపడకమ్మా. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. నెమ్మదిగా నయమైపోతుందన్నారు. సరేనా? వద్దు కిరణ్, నో, నో, వద్దు. కిరణ్, కొట్టొద్దు. ఏమైంది? కొట్టొద్దు. వద్దు. నాకేమో శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు వినిపిస్తున్నాయి. నా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని ఎవరో పగలు కొడుతున్నారు. అవి నన్ను కాపాడమని అడుగుతున్నాయి. కిరణ్, నాకు వినిపిస్తున్నాయి. నో, నాకు శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి. నాకు వినిపిస్తున్నాయి. ఏమైందిరా? నీకు వినపడుతున్నాయా? ఏం లేదు నాన్న. చెప్పు నాన్న. నువ్వేదో కలగన్నట్టున్నావు. కాదు, అవునరా? ఎవరో పగలు కొడుతున్నారు. నాకు శబ్దాలు వినిపిస్తున్నాయి. కిరణ్, ప్లీజ్. నీ కాపాడండి. నీ వాటిని కాపాడండి. రే కిరణ్, ఆగండి. ఎవరు? ఇటు చూడండి. 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 సంగీతం అనేది శాశ్వతమైనది. సంగీతాన్ని ఎవ్వరూ చంపలేరు. ఇన్స్ట్రుమెంట్ ని ఎవరు పగలగొట్టలేరు. మ్యూజిక్ ని ఎవరు ఏం చేయలేరు కదా. నేను మీ ఉషాని చెప్తున్నాను. మీ మ్యూజిక్ భద్రంగా ఉంది. నన్ను నమ్మండి. నిజంగా ఉందా? నమ్మండి. ఉంది. భద్రంగానే రండి, కూర్చోండి. కూర్చోండి. ఉంది కదా. మ్యూజిక్ అంటే మరణం లేనిదండి. మనుషులైనా కొన్నేళ్లకి చనిపోతారు, కానీ మ్యూజిక్ మాత్రం ఎప్పటికీ చనిపోదు. సూర్యుడు, చంద్రుడు, నింగి, నేల ఇవన్నీ ఉన్నంతకాలం మ్యూజిక్ కూడా ఉంటుంది. పంచభూతాలు ఎలా శాశ్వతంగా ఉంటాయో మ్యూజిక్ కూడా అలాగే శాశ్వతంగా ఉంటుంది. అవునమ్మా, గోడౌన్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, దానికోసం ఒక ఎంప్లాయీని తీసుకున్నాం. ఇంటి గుమ్మం నుంచి ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అని తెలియాలి అనుకుంటాను. అలాంటిది ఆఫీస్లో ఎవరు కొత్తగా వస్తున్నారు, ఎవరు వదిలి వెళ్ళిపోతున్నారు అని నాకు తెలియకపోయినా పర్వాలేదు అనుకున్నారా? అలా ఏం లేదమ్మా, కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, అందుకే ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? అన్నీ తెలుసుకునే తీసుకున్నారా? అన్నీ ఆరా తీసే తీసుకున్నారా? అంత ఆరా తీయాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే అతను నాన్న రిఫర్ చేసిన వ్యక్తి. ఏంటి, నాన్న రిఫర్ చేశారా? ఎవరతను? ఎందుకు రిఫర్ చేశారు? అబ్బాయి ఎవరో కాదమ్మా, ఉషా వాళ్ళ అన్నయ్య. కొడుకు పెళ్లి చేసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరో ఒక నమ్మకురాల్ని తీసుకొచ్చి ఇంటి కోడలు అన్నారు. ఇప్పుడు ఆ కోడలికి ఉన్న అన్నం తీసుకొచ్చి ఈ కంపెనీలో జాయిన్ చేశారు. అసలు మీ నాన్న ఏమనుకుంటున్నారు? నాకు ఈ ఆఫీస్లో విలువ ఉన్నట్టా లేనట్టా? నా పోస్ట్కి అర్థం ఉన్నట్టా లేనట్టా? ఏంటమ్మా ఇది? నాన్నని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? అపార్థమా? మీ నాన్న అర్థం లేని పనులన్నీ చేసినందుకు వాటిని నేను ప్రశ్నిస్తే నేను అపార్థం చేసుకున్నట్టా? అది కాదమ్మా, ముఖ్యమైన పనుల్లో కూడా నన్ను సంప్రదించకపోతే ఇక నీ నుండి ఏం లాభం? నా పెద్దరికానికి ఏం గౌరవం? చూడమ్మా, నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో అన్నీ తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాను. ఉషా ఇంటి కోడలు కాబట్టి తనని బయటికి పంపించలేం, కానీ వాళ్ళ అన్నయ్య ఈ ఆఫీసులో పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పు, తనని మాత్రం టర్మినేట్ చేసి పంపిస్తాను. బావుందిరా, చాలా బావుంది. మీ నాన్నేమో దయామూర్తి, జాలి కలిగిన వ్యక్తి, అందరికీ అన్నీ ఇచ్చుకుంటూ పోతాడు. నేను మాత్రం గయ్యాళిని.
అందుకే అందరి దగ్గర నుంచి అన్ని తీసుకుంటూ పోతాను, అంతే కదా? ఇదే కదా మీరు అందరి దగ్గర ప్రూవ్ చేయాలనుకుంటుంది. అలా కాదమ్మా, నీకు నచ్చనప్పుడు నువ్వు నొచ్చుకున్నప్పుడు నీకు ఇష్టం లేని పని చేయడం ఎందుకు అని. అతను మీ నాన్న అపాయింట్ చేసిన వ్యక్తి. అతన్ని కాదని వద్దని మీ నాన్నకి ఎదురు నిలబడ్డావు నాకిష్టం లేదు. ఇక పైన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు నచ్చేలా ఉండాలని, నా నిర్ణయాన్ని గౌరవించేలా ఉండాలని మీ నాన్నకి చెప్పు. సరే అమ్మా. పార్టీ అదిరిపోయింది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. నీకు బ్యూటిఫుల్గా ఉందేమో, నాకు మాత్రం బోర్ కొట్టింది. ఎటు చూసినా రాజకీయ నాయకులు, రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉండడం తప్ప నాకు చేయడానికి ఏం కనిపించలేదు. మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీలో రాజకీయ నాయకులున్నారా, రోగాల్ని నయం చేసే వాళ్ళున్నారా అని ఆలోచించకూడదు. అవతల వాళ్ళని కూడా మనకు తగ్గట్టుగా మార్చేసుకోవాలి. మన మాటలతో వాళ్ళని మన వైపుకు తిప్పేసుకోవాలి. అప్పుడే మనం ఉన్న చోటు మనకి తగ్గట్టుగా ఉంటుంది, మనకు నచ్చిన విధంగా మారుతుంది. అవన్నీ నీకు చేతనవుతాయి కానీ నాకు చేత కాదు. మీకు చేత కాదని నాకు కూడా తెలుసు. అయినా ఇలా చేత కాదు, చేతిలో గీత లేదు అని డైలాగ్స్ చెప్తూ ఎంతకాలం గడిపేస్తావు? కాలం మారుతుంది, మనం కూడా మారాలి. చుట్టూ కొన్ని గీతలు గీసుకొని గీత దాటి రాను, గతంలోనే ఉండిపోతాను అని నీకు నువ్వే ఎందుకు ఆపుకుంటావు? అందరూ ఒకేలా ఉండరు కదా మేఘనా. కొందరు ఏమి పట్టించుకోరు, కొందరు ఎథిక్స్నే ఫాలో అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఏమో, నాకు మాత్రం అలాంటివి ఏమీ లేవు. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చకపోతే వదిలేస్తాను, లేదా పరిస్థితుల్ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా నేను మడుకొట్టుకొని కూర్చుంటాను, మనసుకు నచ్చిందే చేస్తాను, బిజినెస్లలోనే బాగుపడతాను, సంగీతంలోనే సాధిస్తాను అంటూ పట్టుకొని నేను వేలాడ్ను. ఏ దారి నచ్చితే ఆ దారిలోనే వెళ్తూ ఎంజాయ్ చేయడమే నా క్యారెక్టర్. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఏంటి సంజయ్ ఇది? మరి ఇంత అమాయకుల్లా ఉన్నావు. ఒక మనిషికి నిజంగా బాలేదో, బాలేనట్టు నటిస్తున్నాడో కూడా తెలుసుకోలేనంత అమాయకత్వమా? అయితే ఇప్పుడు ఏమంటావు? కిరణ్ నటిస్తున్నాడు అంటావా? ఆఫ్ కోర్స్ సంజయ్, అది ఇంకా నీకు అర్థం కావట్లేదా? స్టాప్ ఇట్ మేఘనా. వాడికి నటించాల్సిన అవసరం లేదు, నలుగురిలో మెప్పు పొందే ప్రయత్నం కూడా చేయడు. మీ తమ్ముడి మీద నీకు నమ్మకం బానే ఉంది, కానీ అత్తయ్య గారు కిరణ్ మీద కోపంతో ఉన్నారని తను తట్టుకోలేకపోతున్నాడు. అందుకే తన నటనా చాతుర్యం చూపిస్తున్నాడు. మేఘనా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను. నీకే ఆ నిజం కాస్త చేదుగా ఉండి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. సరే, నీకు వాగే ఓపిక ఉందేమో కానీ నాకు వాదించే ఓపిక లేదు. ఇక నువ్వు పడుకో. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటిదాకా నీతో వాదించాను కదా, బ్రెయిన్ హీట్ అయిపోయింది. కాస్త ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వస్తాను. ఏంటో ఈ ఇల్లు, ఇక్కడున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో టైప్. నాకేమో శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు వినిపిస్తున్నాయి. ఏమైందిరా? నీకు వినపడుతున్నాయా? నువ్వేదో కలగన్నట్టున్నావు. సంజయ్ మీతో ఏవైనా మాట్లాడా? దేని గురించి? ఆఫీసులో జరుగుతున్న విషయాల గురించి. ఆ ఉషా అన్నయ్య రవికి మీరు మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వాటన్నిటి గురించి కాదు, కిరణ్ గురించి. కిరణ్ గురించి మాట్లాడడానికి ఏముంది? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాను. డాక్టర్ ఏమన్నారు?
కిరణ్కి ఏం పర్వాలేదన్నారు కదా, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నారు కదా. కిరణ్ పరిస్థితి సీరియస్గా ఉంది. మన చెయ్యి జారిపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. తన జీవితంలో ఎప్పుడూ చూడలేనంత డిస్టర్బెన్స్ ఏర్పడిందని తను ఫీల్ అవుతున్నాడు. ఆ డిస్టర్బెన్స్ ని అంత త్వరగా మర్చిపోలేకపోతున్నాడు. తనని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాల్సిన సమస్య. వీలైనంత తొందరగా కిరణ్ ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలని చెప్పారు. అంటే మీరు ఆ డాక్టర్ ఏమని సర్టిఫై చేస్తున్నారు? నా కొడుక్కి మతి స్థిమితం తప్పిందంటున్నారా? లేదు, వాడికేం ప్రాబ్లం లేదు. వాణ్ణి ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళని అవసరం లేదు. కిరణ్కి మతి స్థిమితం తప్పిందని నేను అనటం లేదు, కానీ తనలో ఏదో మానసిక సంఘర్షణ జరుగుతోంది. ఆ సంఘర్షణలో పడి వాడు నలిగిపోతున్నాడు. ఇలాంటి సందర్భమే వాడికి చిన్నప్పుడు కూడా ఒకటి ఎదురయ్యింది. మర్చిపోయావా? వాడు ఎంతో ఇష్టపడి ఒక నల్లపిల్లి బొమ్మ కొనుక్కుంటే దాన్ని కోతెత్తుకుపోయింది, ముక్కలు ముక్కలుగా చీల్చి పడేసింది. వాడికిష్టమైన ఆ బొమ్మ కోల్పోయినందుకు వాడు మానసికంగా ఎంత కుంగిపోయాడో నువ్వు మర్చిపోయావా? వాడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్ని స్థలాలు మార్చాం, ఎన్ని ఊళ్ళు తిప్పాం. ఇప్పుడు కూడా డాక్టర్ అదే చెప్తున్నారు. తను ఉండే చోటు మారితే తన మానసిక స్థితి కూడా మారే అవకాశం ఉంది అని. అదే అవసరమైతే కిరణ్ని వెంట పెట్టుకుని నేను ఊరు ఊరు తిరుగుతాను. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను కిరణ్తో వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కిరణ్. అయితే ఇంకెవరెళ్ళాలి? కిరణ్ మనసుకి బాగా దగ్గరైన వాళ్లే తనతో ఉండాలి. నాకన్నా వాడి మనసుకి దగ్గరైన వాళ్ళు ఇంకెవరుంటారు? అది మనం అనుకుంటే సరిపోదు కిరణ్మయి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావుగా వాడు ఉషాకి ఎంత క్లోజ్గా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కూడా ఉషా మాట వింటున్నాడు. ఉషా కోసమే పరితపిస్తున్నాడు. కిరణ్తో పాటు ఉషా వెళ్ళటమే కరెక్ట్. ఇక చాలా ఆపండి. అసలు కిరణ్కి ఏమీ కాలేదు. వాడి మానసిక పరిస్థితికి ఎలాంటి ప్రాబ్లము లేదు. వాడు బాగానే ఉన్నాడు. అనవసరంగా వాడిని పిచ్చోణ్ణి చేయకండి. వాడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. అనవసరంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను, ఊరూరు తిప్పి వాడి మానసిక పరిస్థితిని బాగు చేస్తాను అని చెప్పి వాడి పరువు, మన కుటుంబం పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టకండి. యావండి, 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 యావండి. యావండి, యావండి, యావండి. ఏమండి, ఉదయం లేచాక కిరణ్ని పలకరించారా? కిరణ్ ఇంకా లేచినట్లేడు. వాడు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళలేదు. ఏమండి? మావయ్య, 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 మావయ్య. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? మావయ్య, ఏమైందమ్మా? మావయ్య, ఆయన మావయ్య, అమ్మా, ఆయన అడిగేది నిన్నేనమ్మా. ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. మావయ్య. ఏయ్, ఆ వెధవేడుపులాపి చెప్పేదేదో సరిగ్గా చెప్పు. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు? కిరణ్కి ఏం కాలేదు కదా? మావయ్య, మావయ్య,
ఆయన రూమ్ లో లేరు. ఏంటి రూమ్ లో లేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారో కనిపించడం లేదు. రూమ్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. రూమ్లో లేకపోవడం ఏంటి ఉషా? సరిగ్గా చూసావా? కాఫీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను రూమ్ కి బయట లాక్ చేసే వెళ్ళాను. బయటకు వచ్చే అవకాశమే లేదు. డోర్ లాక్ చేసినా ఎలా వెళ్ళగలిగాడు? రే సంజయ్, నాన్న. రెండు కిరణ్ ఎక్కడ ఉన్నాడు వెతకండి. అలాగే నాన్న, వెళ్ళండి. పద. భర్త చేత 3 ముళ్ళు వేయించుకుంటే సరిపోతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని క్షేమంగా చూసుకునే బాధ్యత తనకి లేదా? అనుక్షణం కంటి మీద రెప్ప పడకుండా కాచుకోవాలని తనకింకా అర్థం కాలేదా? ఆవిడ గారికి చేత కాకపోతే చెప్పండి, నా కొడుకుని నేను చూసుకుంటాను.